హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన 50 జనరల్ అవేర్నెస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ పేపర్ 5th January 2019 అయితే జరిగింది. ఇదే విధంగా నేను ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ 2 పేపర్స్ ఆల్రెడీ వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండస్ట్రీ బేస్డ్ మెమోరండం స్కీమ్ ఈజ్ డాష్. పరిశ్రమ పునాది మెమోరండం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగారో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క లక్ష్యం మనకి. సో మనకి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ సేమ్ ఒకే విధంగా అయితే ఉంటుంది. కాకపోతే కానిస్టేబుల్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ పేపర్ అనేది 10th లెవెల్లో ఉంటే ఎస్ఐ అనేది డిగ్రీ లెవెల్ కాబట్టి డిగ్రీ లెవెల్లో ప్రశ్నాపత్రం స్థాయి అయితే ఉంటుంది. ట్రాన్స్ సైబీరియన్ రైల్వేస్ సెయింట్ పీటర్స్బర్గ్ను మనకి కలుపుతుంది. ఓకే, ట్రాన్స్ సైబీరియన్ రైల్వే అనేది సెయింట్ పీటర్స్బర్గ్ను దేనితో కలుపుతుంది అని అయితే అడిగారో మనకి ఇది వచ్చేసరికి వ్లాదివోస్తోక్ రష్యాలో అయితే ఉంటుంది. సో రష్యాకి అయితే మనకి వ్లాదివోస్తోక్ అయితే సెయింట్ పీటర్స్బర్గ్ నుండి అయితే ఈ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే అయితే మనకి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మహమ్మద్ బేగ్దా ఏ ప్రసిద్ధ సామ్రాజ్యానికి చెందిన ప్రసిద్ధ సుల్తాన్. మనకి మహమ్మద్ బేగ్దా వాజ్ ద ఫేమస్ సుల్తాన్ ఆఫ్ విచ్ ఫేమస్ ఎంపైర్. ఓకే, మనకి గుజరాత్ ఎంపైర్ కి సంబంధించిన పర్సన్ మనకి మహమ్మద్ బేగ్దా వచ్చేసరికి. అలాగే వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించిన ఏ ప్రకటన సరైంది కాదు. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అయితే ఐడెంటిఫై చేయమన్నారు. ఇటువంటి క్వశ్చన్స్ చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే క్వశ్చన్ అనేది ఫాస్ట్గా చదువుతూ ప్రాపర్గా పూర్తిగా చదవకుండా ఈ నాట్ అనే పదాన్ని చదవకుండా జిఎస్టీకి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడేమో అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ ఆప్షన్ జిఎస్టీకి సంబంధించి కరెక్టే ఉంటుంది. వెంటనే ఆప్షన్ 1 ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే ఇక్కడ నాట్ అనేది చదవకపోతే కనుక మీరు అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చే మార్కు పోతుంది. వాటి పైగా నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా అయితే క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలి. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్లేర్ గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ వాజ్ అబేటెడ్. ఇది రాంగ్ స్టేట్మెంట్ మనకి. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ విల్ బి లేవ్డ్ ఆన్ ద ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్. ఇది కరెక్టే. స్టేట్స్ విల్ గెట్ ద కాంపన్సేషన్ ఫర్ 5 years ఫర్ ద లాస్ ఆఫ్ రెవెన్యూ. మనకి ఈ జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏదైతే ఉందో మొట్టమొదటి 5 సంవత్సరాలు కూడా మనకి ఆ రెవెన్యూ కాంపన్సేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తామని చెప్పి జిఎస్టీ లాంచ్ చేసినప్పుడు అయితే చెప్పడం జరిగింది. అలాగే జిఎస్టీ విల్ బి కలెక్టెడ్ బై ద వ్యాట్ మెథడ్. వ్యాట్ మెథడ్ ద్వారా జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తాం. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. స్టేట్మెంట్ బి రాంగ్ కాబట్టి నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి స్టేట్మెంట్ బి అయితే ఆన్సర్ అవుతుంది. కైనెటిక్ విజిబిలిటీ యొక్క యూనిట్ ఏమిటి? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కైనెటిక్ విజిబిలిటీ? కైనెటిక్ విజిబిలిటీ యొక్క యూనిట్ ఏంటి అని అడుగుతారో ఆప్షన్ ప్రకారం పాయింట్స్ అయితే అవుతుంది. ఇవి మనకి కీ ప్రకారం ఎలా అయితే ఉందో అదే విధంగా చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఏమన్నా బై మిస్టేక్ మనకి ఏదైనా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటా ఉండండి. క్రింది వాటిలో ఏ ఖండాన్ని ది డార్క్ కాంటినెంట్ చీకటి ఖండము అని పిలుస్తారు? ఓకే, మనకి చిన్నప్పుడు చదువుకునే ఉంటారు మీరు. ఓకే, ఏ కాంటినెంట్ ని డార్క్ కాంటినెంట్ చీకటి ఖండం అని పిలుస్తారు అంటే ఆఫ్రికా ఖండాన్ని అయితే మనకి పిలవడం జరుగుతుంది చీకటి ఖండం డార్క్ కాంటినెంట్ అని. అలాగే ఇసుకలో దిగువ కొండలు మరియు లోయల మట్టిలో నిక్షిప్తమైన ఖనిజాన్ని ఏమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మినరల్ డిపాజిటెడ్ ఇన్ ద సాయిల్ ఆఫ్ లోవర్ హిల్స్ అండ్ వ్యాలీస్ ఇన్ ద స్టాండ్. ఓకే, మనకి దీన్ని ప్లాసర్ డిపాజిట్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో మనకి జాగ్రఫీ భూగోళ శాస్త్రము అలాగే హిస్టరీ చరిత్ర అనేది కూడా రెండింటికి మనకి డీప్గా ఆర్పిఎఫ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. రైల్వే గ్రూప్ డీకి అయితే ఇవి సిలబస్లో అయితే మెన్షన్ అయితే ఉండదు. గ్రీన్లాండ్ ఏ ఖండం కిందకు వస్తుంది? గ్రీన్లాండ్ అనేది మనకి ఏ కాంటినెంట్ కిందకు వస్తుందని అడుగుతున్నారు. ఉత్తర అమెరికా నార్త్ అమెరికా కిందకైతే గ్రీన్లాండ్ వస్తుంది. ఆధునిక ఒలింపిక్ క్రీడల కోసం ఎన్ని రోజులు నిర్వహిస్తారు? హౌ మెనీ డేస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ ద మోడర్న్ ఒలింపిక్ గేమ్స్? ఒలింపిక్ గేమ్స్ అనేవి క్రీడలు ఎన్ని రోజులు నిర్వహిస్తారంటే 16 రోజుల పాటు అయితే నిర్వహించడం జరుగుతుంది. లోయలు సాధారణంగా భారతదేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తాయి? ద రావణీస్ ఆర్ జనరల్లీ ఫౌండ్ ఇన్ విచ్ రివర్ బేసిన్ ఆఫ్ ఇండియా అంటే కనుక చంబల్ ప్రాంతంలో అయితే ఎక్కువగా మనకైతే కనబడతాయి. క్రింది వాటిలో ప్రపంచంలో అత్యంత వర్షపాతం కలిగిన ప్రాంతం ఏది? ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. మాసిన్ రామ్ అయితే మనకి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం మనకి
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రైనెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అలాగే సంబంధాన్ని నిర్ణయించడానికి మొదటి ముగ్గురు సభ్యుల కమిషన్ ఎవరు అధ్యక్షత వహించారు? ఓకే, హూ హాస్ బీన్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఫస్ట్ 3-member కమిషన్ ఫర్ డిటర్మైనింగ్ ద రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఓకే, రాష్ట్రాల కేంద్రాల మధ్య గల సంబంధాన్ని నిర్ణయించడానికి మనకి ముగ్గురు సభ్యుల కమిషన్ అయితే నిర్మించారో దానికి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఆర్ఎస్ సర్కారీ అయితే ప్రెసిడెంట్ గా అయితే ఉన్నారు. అలాగే రిలే అనే పదం దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. టర్మ్ రిలే ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఓకే, రన్నింగ్ కి సంబంధించింది. సో రిలే రన్నింగ్ అంటూ ఉంటారు కదా, 300 మీటర్స్ రిలే మనకి ఈ విధంగా అంటూ ఉంటారు. సో మనకి రన్నింగ్ పదానికి క్రీడకి సంబంధించింది రిలే అనేది. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని భాషలు ఆమోదించబడ్డాయి? హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ కరెంట్లీ అప్రూవ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 22 భాషలు అయితే మనకి ఆమోదించబడటం జరిగింది. 8th షెడ్యూల్ ప్రకారం, 8వ షెడ్యూల్ ప్రకారం మనకి టోటల్గా 22 భాషలు అయితే మనకి ఆమోదించబడటం జరిగింది. క్రింది వాటిలో ఏ రాష్ట్రం ప్రతి సంవత్సరం హార్న్బిల్ పండుగను జరుపుకుంటుంది? ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే కనుక నాగాలాండ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ గురించి. అలాగే సెమీ జ్యుడిషియల్ రూపంలో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఈ ఆర్టికల్లో ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన ఆర్టికల్ అడుగుతున్నారు. ఇన్ విచ్ ఆర్టికల్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ సెటప్ ద ఫైనాన్స్ కమిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీ జ్యుడిషియల్ బాడీ. ఆర్టికల్ 280, ఆర్టికల్ 280 అనేది ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించింది. పాలసీ నీతి కమిషన్ చైర్మన్ ఎవరు? ఓకే, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ పాలసీ నీతి కమిషన్? ఓకే, నీతి ఆయోగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ప్రధానమంత్రికి ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారో. ప్రైమ్ మినిస్టర్ అయితే ఆన్సర్ అవుతుంది. చాలాసార్లు అయితే చెప్పుకున్నాం మనం. నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 తీసుకొచ్చారు. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ అయితే కనుక, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. కామసూత్రాన్ని ఎవరు రచించారు? హూ రోడ్ ద ఫేమస్ బుక్ కామసూత్ర? మనకి వాత్సాయన కామసూత్ర అంటారు కదా, ఈయన రచించడం జరిగింది. అలాగే ఎక్స్రేని ఎవరు కనుగొన్నారు? ఓకే, డిస్కవరీస్ మీద కూడా అడుగుతూ ఉంటాడు. ఎక్స్రేని ఎవరు కనుగొన్నారు అంటే కనుక విల్హమ్ కాన్రాడ్ రాంగ్టన్ లేదా డబ్ల్యూసి రాంగ్టన్. పెద్ద శిక్షను తేలికపాటి వాక్యంగా మార్చడాన్ని ఏమంటారు? కన్వర్టింగ్ ద లార్జ్ పనిష్మెంట్ టు ద లైట్ సెంటెన్స్ ఈస్ కాల్డ్. ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్ కొన్ని వాటికి సరిగ్గా ఉండదు. సో మనకి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కాదు కదా, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనకి పెద్ద పనిష్మెంట్ ని చిన్న పనిష్మెంట్ గా మార్చడానికి, వాక్యం కాదు సెంటెన్స్ అంటే మనకి ఈ సెషన్లో సెంటెన్స్ అంటారు కదా, సెంటెన్స్ పడింది అని చెప్పి. సో లార్జ్ పనిష్మెంట్ ని తగ్గించడాన్ని మనకి ఏమంటారంటే షార్టనింగ్ అని అయితే పిలవడం జరుగుతుంది. కార్బన్ ద్వారా కార్బన్ పరమాణువులతో కార్బన్ సంయోజనీయ బంధాన్ని తయారు చేయడం యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మేకింగ్ కార్బన్ కోవలెంట్ బాండ్ విత్ ద కార్బన్ ఆటమ్స్ త్రూ కార్బన్? ఓకే, దీన్ని మనకి చైనింగ్ అని అయితే అంటారు. అలాగే మొదట అంతర్రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పాటైంది? వెన్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఫార్మ్డ్ అంటే 1990లో ఏర్పాటు అవడం జరిగింది. క్రింది వాటిలో లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ద లేపాక్షి టెంపుల్ సిచ్యువేటెడ్? ఓకే, లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ క్రింది ఎంపికల్లో ఏది వ్యక్తిగత గేమ్ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ నాట్ ద పర్సనల్ గేమ్? పర్సనల్ గేమ్ కానిది ఏంటి అంటే ఖోఖో గేమ్. అంటే మనకి సింగిల్ గా, పర్సనల్ గేమ్ అంటే సింగిల్ గా ఆడే గేమ్స్ ఉంటాయి కదా. సో మనకి లాంగ్ బీడ్ కానీ, స్ప్రింట్ కానీ, మారథాన్ కానీ సింగిల్ గా ఆడుతూ ఉంటారు. బట్ ఖోఖో అనేది మనకి టీమ్ గేమ్ కదా, సో మనకి ప్లేయర్స్ కలిపి ఆడతారు ఒక గ్రూప్ గా. సో కాబట్టి ఇది ఖోఖో అనేది అయితే ఆన్సర్ అవుతుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారని అయితే అడుగుతున్నారు. మనకి హూ గేవ్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్? లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఈ స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉంటారో అటువంటి వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ కి సంబంధించి ఎవరిచ్చారు, అలాగే బిరుదులు ఎవరిచ్చారు, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. తప్పకుండా టాపిక్ చూసుకోవాలి. అలాగే ఏ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం IMF తో మనకి ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఒప్పందం పైన సంతకం చేసింది? ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇండియా సైన్ ద ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అగ్రిమెంట్ విత్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎప్పుడు ఒప్పందం జరిగిందంటే 1981-82 సంవత్సరంలో అయితే జరిగింది. పెరువియన్ తీర ప్రాంతం నుండి వేడి సముద్రపాలలో ప్రవహించే సంఘటనలు డాష్ అని పిలుస్తారు. ఎన్ ఈవెంట్ ఇన్ విచ్ హాట్ సీ వేవ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద పెరువియన్ కోస్టల్ రీజన్ ఈస్ కాల్డ్ డాష్. ఎలినినో అని అయితే పిలవడం జరుగుతుంది. ప్రముఖ ఆటగాడు కషాబా జాదవ్ ఏ ఆటకు చెందినవాడు? ఓకే, మనకి కషాబా జాదవ్ ఫేమస్ ప్లేయర్ బిలాంగ్స్ టు విచ్ గేమ్?
ఓకే, కే జాదవ్ అని కూడా అంటూ ఉంటారు. ఫుల్ నేమ్స్ కూడా చూసుకుంటూ ఉండాలి, ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. రెజ్లింగ్ ఆటకు చెందినవాడు. భూమి యొక్క భ్రమణ కారణంగా ఉత్పన్నమయ్యే వెర్చువల్ ఫోర్స్ ని ఏమని పిలుస్తారు? ద వెర్చువల్ ఫోర్స్ జనరేటెడ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ కొరియాలిస్ ఫోర్స్. ఓకే, కొరియాలిస్ ఫోర్స్ అనేది శక్తి అనేది పిలవడం జరుగుతుంది. కొరియాలిసిస్ శక్తి లేదా ఫోర్స్. సూక్ష్మజీవులను కలిగి ఉన్న నేల ద్వారా ఉత్పత్తి చేయబడిన మరియు టైఫాయిడ్ జ్వరం చికిత్సకు ప్రభావవంతమైన క్లోరిన్ కలిగిన యాంటీబయాటిక్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాంటీబయాటిక్ కంటైనింగ్ ద క్లోరిన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద సాయిల్ కంటైనింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్? సో ఓకే, ఇది మనకి క్లోరం ఫెనిక్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో మనకి డీప్గా అడుగుతాడు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి, ఎందుకంటే ఇది డిగ్రీ స్టాండర్డ్ కాబట్టి. సో 10th డిగ్రీకి మీరు కంపారిజన్ చేస్తే మీకు అర్థం అవుతున్నట్టుంది క్వశ్చన్స్ టఫ్నెస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది. టేబుల్ టెన్నిస్తో సంబంధం ఉన్న అంతర్జాతీయ పాలక మండలి ఏది? వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ అసోసియేటెడ్ విత్ ద టేబుల్ టెన్నిస్? టేబుల్ టెన్నిస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏది అంటే ఐటీటీఎఫ్, అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫుల్ ఫామ్ అనేది. మధ్యధరా సముద్రం యొక్క లైట్ హౌస్, ద లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటేరియన్ సీ. మధ్యధరా సముద్రం యొక్క లైట్ హౌస్ అని దేన్ని పిలుస్తారు అంటే కనుక స్ట్రోంబోలిని అయితే పిలవడం జరుగుతుంది. స్వాధీనము మరియు రద్దుకు సంబంధించి ఏదైనా నిబంధనను రూపొందించే అధికారం ఎవరికి ఉంది అని అయితే అడుగుతున్నారు. హూ వాజ్ ద పవర్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ ఇన్ ద రిలేషన్ టు ద అక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్? ఓకే, ఈ అధికారం మనకి పార్లమెంట్కి అయితే ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ రిఫార్మ్స్ కమిషన్ ప్రారంభంలో డాష్ అధ్యక్షత ఉండేది? ది అడ్మినిస్ట్రేటర్ రిఫార్మ్స్ కమిషన్ వాజ్ ఇనిషియల్లీ చైర్డ్ బై ద మొరార్జీ దేశాయ్. ఓకే, సో అంతకుముందు మనకి ఇది ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్కి మొరార్జీ దేశాయ్ అయితే చైర్మన్గా ఉండేవాళ్ళు. కొత్త జీవులను ఏర్పరచడానికి స్త్రీజన్యు అభివృద్ధి చెందే జీవుల దృగ్విషయం ఏమిటి ఫలదీకరణం లేకుండా అని అయితే అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ ఫీమేల్ జీనోమ్ డెవలప్స్ టు ఫార్మ్ న్యూ క్రియేచర్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్? ఓకే, దీన్ని మనకి ప్రాసెస్ని ఏమని పిలుస్తారు అంటే పార్థెనోజెనిసిస్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఇవన్నీ బయాలజీ అంటే లైఫ్ సైన్స్ కిందకైతే రావడం జరుగుతుంది. చాలా మంది బయాలజీ సిలబస్ లో లేదేమో, మెన్షన్ చేయలేదు కదా అని అనుకుంటాడు. బట్ లైఫ్ సైన్స్ అని ఏదైతే మెన్షన్ చేశారో, లైఫ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ బయాలజీ, జువాలజీ, హ్యూమన్ బాడీ ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ లోకి అయితే రావడం జరుగుతుంది. సరళ రేఖకు సంబంధించిన వస్తువుల వేగం ఎంత? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు ద స్ట్రైట్ లైన్? ఓకే, ఆన్సర్ స్ట్రైట్ లీనియర్ స్పీడ్ అని అయితే అంటారు. జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ ఎవరు? ఓకే, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? ఆన్సర్ వచ్చేసరికి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయితే అవుతుంది. మీకు ఒక్కొక్కసారి ఆప్షన్లో పేర్లు ఇస్తారు, అంటే నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము ఇలా పేర్లు ఇస్తాడు. ఒక్కొక్కసారి ఈ విధంగా డెసిగ్నేషన్స్ అయితే ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అని చెప్పి. హరప్పా నాగరికత పట్టణాలు డాష్ నమూనాలో ఉంచబడ్డాయి. ద టౌన్స్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్ వార్ ప్లేస్ ఇన్ ద డాష్ ప్యాటర్న్. మనకి రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ లో అయితే హరప్పా నాగరికత అయితే ఉంటుంది. పాలసీ కమిషన్ ప్రకారం భారత ప్రభుత్వం ఎంతకాలం ప్రణాళికలు రూపొందించి రైతుల ఆదాయం రెండింతలు చేయాలనుకుంటుంది అని అయితే అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద పాలసీ నీతి కమిషన్, హౌ లాంగ్ హ్యాస్ ద ఇండియన్ గవర్నమెంట్ మేడ్ ఏ ప్లాన్ టు డబల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్? ఓకే, 2022కి ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ చేస్తామని అయితే అప్పట్లో ప్రకటించారు. అంటే ఇది 2019 పేపర్ కదా, సో కాబట్టి ఇది కొంచెం బ్యాక్ వెళ్ళి క్వశ్చన్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇప్పుడు ఓల్డ్ అయితే అయిపోయింది. ఉష్ణ బదిలీ ద్వారా ఏ పరికరాన్ని కొలుస్తారో అని అయితే అడుగుతున్నారు. మనకి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మెజర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్? ఓకే, హీట్ ని కొలిచే పరికరం పేరు ఏంటి అంటే కెలోరీ మీటర్ అయితే అవుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రం లేదా యూనియన్లో ఉద్యోగాల కోసం పార్లమెంట్ షరతు విధించవచ్చు అని అయితే అడుగుతున్నారు. అండర్ విచ్ ఆర్టికల్ కెన్ పార్లమెంట్ సెట్ ఏ కండిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఇది మనకి ఆర్టికల్ 16 కిందకి అయితే వస్తుంది. ఆర్టికల్ 16 అనేది అంటే ఇది మనకి జనరల్గా ఆర్టికల్ 16 అంటే ఎలా ఉంటుందంటే, మనకి ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వ ఉద్యోగంలో సమాన హక్కు పొందడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఆ టైప్లో అయితే ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్పి. ఆప్షన్స్లో మిగతా అంటే ప్రాపర్గా లేవు, కానీ ఉన్న వాటిలో దగ్గరికి అయితే ఆర్టికల్ 16 అయితే ఉంది. మహాయన అనే పదం ఏ మతానికి సంబంధించింది? వార్డ్ మహాయన ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్ అయితే అడుగుతున్నారో. మహాయన అనేది బుద్ధిస్ట్కి సంబంధించిన పదం మనకి. తేనెటీగ, అందులో నివసించే తేనెటీగలను మనకి ఏ పేరుతో పిలుస్తారు? వాట్ ఈస్ ద నేమ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ బీ హైవ్? ఓకే, సో మనకి ఈ తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. క్వశ్చన్స్ అనేవి కొన్ని ప్రాపర్గా ఫ్రేమ్ చేయలేదు. ఆర్పిఎఫ్ మనకి డిఫరెంట్, మనకి రైల్వే గ్రూప్ డి పేపర్స్ మెయింటైన్ చేసేది వేరు, ఆర్పిఎఫ్ వేరు ఉంటుంది. అందుకే క్వశ్చన్స్ అనేవి కానీ ఈ ఆప్షన్స్ అన్ని కూడా కొంచెం గజిబిదిగా ఉంటాయి ఆర్పిఎఫ్లో రిలేటెడ్గా చూసుకున్నట్లయితే.
సో ఇది మనకి తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారో అని అయితే అడిగారు క్వశ్చన్ అనేది. సో దాన్ని ఏదో పిచ్చి పిచ్చిగా అడిగారు. ఎపికల్చర్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ పురాతన హరప్పా పట్టణం లోతాల్లోని ఏ రాష్ట్రంలో ఉంది? ద యాన్సెంట్ హరప్పన్ టౌన్ ఆఫ్ లోతాల్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అయితే అడుగుతున్నారు. ఈ హరప్పా లోతాల్ టౌన్ మనకి ఎక్కడైతే ఉంటుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. హిందోలా కోట మరియు వాడ భవనం ఏ ప్రాంతీయ నిర్మాణ శైలికి సంబంధించింది? హిందోలా క్యాస్టిల్ అండ్ షిప్ మ్యాన్షన్ ఆర్ రిలేటెడ్ టు విచ్ రీజనల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అని అయితే అడుగుతున్నారు. ఇది మండు ఏరియా స్టైల్లో అయితే ఉంటుంది. పెరిప్లెనాటా అమెరికానా యొక్క సాధారణ పేరేంటి? వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ పెరిప్లెనాటా అమెరికానా? ఓకే. ఇది దేని యొక్క శాస్త్రీయ నామం అని అంటే కనుక అమెరికన్ కాక్రోచెస్. ఓకే. సాధారణ నామం ఏంటి అంటే అమెరికన్ కాక్రోచెస్ యొక్క మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే కనుక మనకి పెరిప్లెంటా అమెరికానా అని అయితే అంటారు. ఓకే. అమెరికా బొజ్జింకలకు సంబంధించిన పేరు ఇది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ డాష్ ద్వారా జారీ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ కెన్ బి ఇష్యూడ్ అంటే యాజ్ పర్ ద పార్లమెంటరీ యాక్ట్ ఆన్ ప్రొవిజన్స్ విత్ ద సిమిలర్ బౌండరీస్. అలాగే భారతదేశంలో చిస్తీ శాఖను ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద చిస్తీ సెషన్ ఇన్ ఇండియా అంటే కనుక ఇది మనకి మొయినుద్దీన్ చిస్తీ అయితే దీన్ని స్థాపించడం జరిగింది. వీటిలో ఏది భారతదేశంలో టీ పండించే ప్రధాన ప్రాంతం కాదు అని అయితే అడుగుతున్నారు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ మేజర్ ట్రీ గ్రోయింగ్ ఏరియా ఇన్ ఇండియా? ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చూడగానే టీ ఏరియా అని చెప్పి అస్సాం హిల్స్ అని కనబడుతుంది. ఆప్షన్ 1 వెంటనే ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ నాట్ అడిగాడు. అంటే అస్సాం, డార్జిలింగ్, నీలగిరి ఇక్కడ ఎక్కువగా మనకి టీని అయితే పండిస్తూ ఉంటారు. కాదు అని అడిగారు కాబట్టి కాశ్మీర్ వ్యాలీ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. క్రీడల్లో డెక్లథాన్‌లో ఎన్ని పోటీలు ఉంటాయి? ఇన్ స్పోర్ట్స్ హౌ మెనీ కాంపిటీషన్స్ ఆర్ ఇన్ ద డెక్లథాన్? డెక్లథాన్ గేమ్‌లో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయంటే 10 అయితే ఉంటాయి. సో ఇది మనకి పేపర్‌లో అడిగిన టోటల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మనకి ఒక్కొక్కసారి కీలో మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా వెరిఫై చేస్తూ ఉండండి. మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పేపర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే సో మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి ఇందులో పెద్దగా అయితే ఎక్కువ ఏమీ లేదు. అందుకే ఎక్కువ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఓకే. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఆల్రెడీ నేను సిలబస్ గాని, ఇంపార్టెంట్ టాపిక్స్ గాని, ఆర్‌పీఎఫ్ రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి ఇతర ఎగ్జామ్స్‌తో కూడా కంపేర్ చేస్తూ కామన్ సిలబస్ గాని, ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ గతంలోనే అప్‌లోడ్ చేసి ఉన్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా అప్‌లోడ్ చేశాను కాబట్టి ఒకసారి అవి చూసుకొని సిలబస్ చూసుకొని సో మీరు దానికి తదనుగుణంగా అయితే ప్రిపేర్ అయితే రెడీగా ఉండండి. ఎగ్జామ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా టైం పడుతుందన్న దాన్ని మైండ్‌లోని తీసేసి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే గనక ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే మీకు టైం ఉంటే మళ్ళీ రివిజన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి. వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.